పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు ఒక 20 రోజులు కావస్తుంది. ఈ 20 రోజుల్లో రేవతి చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అండ్ అంటే ఆ కుటుంబానికి సంబంధించి అంటే ప్రత్యక్షంగా ఆయన దగ్గరుండి కుటుంబం విషయాలు దగ్గరుండి చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సీఎం వెళ్ళి అసలు ఆ కుటుంబం దగ్గరుండి చూసుకోవడం అనేది. అయితే రీసెంట్గా పుష్ప సినిమా వివాదానికి వచ్చేసరికి ఇంకొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఆంధ్ర దాకా వెళ్ళాయి. నువ్వు ఆంధ్ర వాడివి, పగటి వేషగాడివి నువ్వు అని ఈ విధమైన కామెంట్స్ అసలు మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే విభజించు పాలించు అనేది మనం ఇక్కడ చూడొచ్చా దీన్ని? మొట్టమొదటిగానండి ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో రేవతి గారి మృతి చాలా దురదృష్టకరం. ఆ బాబు స్థితి తొందరగా కోలుకోవాలని కూడా ఆశిద్దాం. రెండో విషయం దాని మీద ఎలా జరిగింది దాని మీద మనం తర్వాత మాట్లాడదాం. మొట్టమొదటిగా గవర్నర్ భూపతి రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోండి, అల్లు అర్జున్ గారు గురించి మీరు మాట్లాడారు, ఇష్యూని పక్కదారి పట్టించడానికి చూస్తున్నారు. సీఎం గారి మీద అభిమానం ఉంటే డెఫినెట్గా ఆయన డైనమిక్ పర్సనాలిటీ, దాంట్లో రెండో డౌటే లేదు. రియల్ హీరోగా పోరాడి బయటకు వచ్చాడని చెప్పి ఇబ్బంది లేదు దాంట్లో, పార్టీ పద్ధతి. కానీ మీరేం మాట్లాడుతున్నారు? అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆయన పుట్టింది ఎక్కడ? తమిళనాడులో. ఆయన పెరిగింది చదువుకుందంతా ప్రస్తుతం తెలంగాణలో. ఆయన తండ్రి గారి ఇల్లు అక్కడే ఉంది, తల్లి గారి ఇల్లు అక్కడే ఉంది, ఆయన ఇల్లు అక్కడే ఉంది, ఆయన సోదరులందరూ అక్కడ ఉంటున్నారు, బాబాయిలు అత్తయ్యలు మేనమామలు అందరూ అక్కడే ఉంటున్నారు. వాళ్ళ తాతగారికి పాలకోలు ఇల్లు లేదు, ఆ తాతగారి ఇల్లు వాళ్ళ నాయనమ్మ ఇల్లు కూడా హైదరాబాద్లో ఉంది, ఆ తాతగారు చనిపోయిన స్మారక సమాధి కూడా హైదరాబాద్లో ఉంది. ఎక్కడ పోవాలి ఆయన? మీకు సోయి తెలియట్లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కొన్నిసార్లు కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్గారండి. మీకు ఎంత కక్ష ఉందా? మీ నాయకులు ఎక్కడ వాళ్ళు? ఒకటి. రెండో విషయం, ఇప్పుడు ఆయన ఎక్కడ పోవాలి? ఆయన ఇప్పుడు ఆయనకి ఇల్లు లేదు అక్కడ అని మీరెవరో. రెండోది, మొన్న కూడా ఎవరో మాట్లాడితే సిటిజన్షిప్ ఉందంటారు. ఈ దేశానికి ఒకటే సిటిజన్షిప్ ఉంటుందని కూడా తెలియని వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడుతున్నారు. 50 టీవీ లైవ్లు ఇస్తున్నాయి. తెలివి అడుగుతాను, రేపొద్దున ఆయన వెళ్ళిపోతే మరి వాళ్ళ మామగారు చంద్రశేఖర్ ఆవిడ తెలంగాణ ఆవిడ శహారెడ్డి గారు ఆవిడ వదిలేసి వెళ్ళాలా? వాళ్ళ పిల్లల్ని ఎవరు తీసుకుంటారు? అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకు అర్థం కాదండి. కామన్ సెన్స్ ఉందా మనుషులకి? వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. వాళ్ళ నాయకుడి గారిని మీద ఇదండి ఆంధ్ర అనమాకండి. కోస్తా రాయలసీమ తెలంగాణ లేకపోతే ప్రవాసం అన్నీ కలిపి ఒకప్పుడు అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాధను సకిలించు ఆంధ్రుడా చావేందుకు అన్నాడు కాళోజీ నారాయణరావు గారు. మాట్లాడదాం, చర్చపెడదాం. భూపతి రెడ్డి గారు రండి. తెలుగు జాతి అంతా ఒక్కడే ఉండాలని కోరుకున్నాను, మానసికంగా ఒక్కడిగా ఉండాలని ఇప్పుడు కోరుకుంటా. భౌగోళికంగా వేరేపోయినా నాకు అన్ని ప్రాంతాలు కావాలి. నేను నిజామాబాద్ వచ్చాను, మీ దగ్గర వచ్చా మిత్రుల కోసం ఎన్నికలు నేను ఉన్నాను. లేదా హైదరాబాద్ వెళ్తా సేవా కార్యక్రమం, భద్రాచలం వెళ్ళాను, మహబూబ్నగర్ వెళ్ళి చెంచుల కోసం సేవా కార్యక్రమాలు చేసి వచ్చాను, హెల్త్ క్యాంపులు పెట్టాం. నేను నిజామాబాద్ జిల్లాకి నా మిత్రులు నేను కలిసి కూడా మేము నిజామాబాద్ జిల్లా ఖమ్మంకి హైదరాబాద్లో ఇది మన N95 మాస్కులు AP99 మాస్కులు పంచాం. నాకు కోస్తా రాయలసీమ ప్రాంతాలతో కలిపి కూడా తెలుగు జాతంతో ఒక్కడనుకున్నాం. అందుకని కాదు నేను అడుగుతున్నా, అసలు ఇలా ఇష్యూకి సంబంధం ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. పుష్ప ఇష్యూకి దీనికి సంబంధం ఏంటి? ఆయన ఆంధ్ర ఉన్నాడా? ఆయన గోన గన్నారెడ్డి పాత్రలో రాణి రుద్రమదేవి ఆడ ఉంటా ఈడ ఉంటా అని డైలాగ్ కూడా చెప్పాడు. ఆయన వేషగాడు అన్న మాట కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఒక కళాకారుని ఆ విధంగా కించపరచడం అనేది కరెక్టే అంటే ఎన్టీ రామారావు గారిని కూడా ఎలా కించపరిచారు. ఎన్టీ రామారావు గారిని కూడా పగటి వేషగాడు వేసుకుని పోతాడు అని ఇలాగే కించపరిచారు. దానివల్ల తగ్గదు. నేను సరే ఆయన వ్యక్తిగతంగా చేసిన నేనన్నా వాళ్ళ నాయకుడిని డిఫెండ్ చేసుకోవడానికి ఎలాంటి తప్పు లేదండి, డిఫెండ్ చేసుకోవచ్చు. ఉరుమురికి మంగళం మీద పడ్డట్టు ఇదేం పని నాకు అర్థం కాదు. నేనన్నా అర్జున్ గారు ఏం చేయాలి ఇప్పుడు? అసలు సమస్యకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఇదే అడ్వాంటేజ్. కొంతమంది తీసుకో సిటిజన్షిప్ అండి. సిటిజన్షిప్ ఏంటి? నీ ఆధార్ కార్డు యాడ్ ఉందని అడుగుతున్నారు. ఏంది నాకు అర్థం కాదు. ఆయనగా ఇంకో మనిషిని ఇంకొకళ్ళు తెచ్చిపోయి ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత బై అండ్ లార్జ్ వాళ్ళంతా బతకడానికి వచ్చినట్టేనా? కాదండి, అంతకు ముందు కూడా మాట్లాడారు. అప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అప్రిహెన్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ రేర్ ఇన్సిడెంట్స్ జరిగిన మాట వాస్తవం తర్వాత కూడా. బట్ బై అండ్ లార్జ్
ఎలాంటి ఇక్కడ కాదు మన మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా కోస్తా నుంచి రాయలసీమ నుంచి వచ్చిన కోస్తా రాయలసీమ వచ్చిన వాళ్ళు డిఫరెంట్ అండి. ఎందుకంటే రాష్ట్ర రాజధాని వచ్చిన వాళ్ళు 99% మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి లేదా తమిళనాడు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వాళ్ళు మాత్రం సాదర సత్కారాలతో కాళ్ళు కడిగి ఇస్తారు, తప్పలేదా? అభిషేక్ సింగ్ మన్ను గారు ఎవరండి? ఉత్తర భారతదేశం వచ్చాను, రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు మొన్న. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణ గారికి, నిరంజన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఇచ్చింది తెలంగాణ వాళ్ళు, తప్పే ఉందండి. అక్కడ ఇక్కడ తెలుగు బిడ్డలుగా నేను భావిస్తున్నాను, మేము మిమ్మల్ని గౌరవిస్తాను వ్యక్తిగతంగా, కానీ ఇంత విద్వేషాలు రచ్చగొట్టాల్సిన అవసరం వచ్చింది కూడా. ఇమ్మీడియట్గా దీని మీద ఇమ్మీడియట్గా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మనవడు ఎవరు ఆ లెక్క ప్రకారం? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించడానికి భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? కానీ గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ అనే వివాదం ఎప్పుడు బయటకు కూడా రాలేదు, రాలేదండి. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్స్, ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకున్న తప్పులేదు, ప్రాంతీయ అస్తిత్వాన్ని కళ్ళని కాపాడుకున్న తప్పులేదు. ఎందుకంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారు, దేని మీద పుస్తకం రాశారు? ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. ఏ ఊరైంది? మహబూబ్ నగర్. అయినా తెలంగాణ బమ్మెరపోతన శ్రీమతి ఆంధ్ర మహాభారతం రాసి ఆంధ్రుడు అనే పదం అనేది వేరే సంగతి అండి, పక్కన పెట్టి తర్వాత తీసుకొచ్చారు. చరిత్ర గురించి రండి. మీ దగ్గర అక్కడ అందశ్రీ గారు ఉన్నారు, పెద్దలో దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, గౌర టెంకర్ గారు ఉన్నారు, లేకపోతే సుద్దాల గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. అందరినీ పల్లి కూర్చుందాం. బొబ్బతిరెడ్డి గారు మీ దగ్గర నుంచి కూడా తీసుకొని మాట్లాడదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను రాహుల్ గారు అన్న దాని మీద, రాహుల్ గారి గాంధీ గారి మీద మాకు నిజంగా నేను చెప్తాను, వెళ్ళి కలిసి వచ్చాను. మన ఢిల్లీలో మా సభకు వచ్చి మాట్లాడారు. ప్రత్యేక హోదా సభకు వచ్చినప్పుడు మేము వెళ్ళి ఆయనకి భారత్ జోడోలు ఎత్తడానికి వచ్చాం. ఇలాంటి దుర్మార్గాలు లేవే, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాం. డెఫినెట్గా నిన్నే దాని మీద రాయాలి, మెయిల్ రాయాలనుకుని డెఫినెట్గా మళ్ళీ ఖచ్చితంగా రాసి పంపిస్తాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఇలాంటి వాటిని దయచేసి అదుపు చేయండి. ఇది మంచిది కాదు. మీరు మల్కాజ్గిరి ఎన్నికల్లో ఆ రోజు ఎన్నిక అవడానికి కూడా కారణం ఏంటో వారికి తెలుసు. అందుకని ఇలాంటి పద్ధతులు మంచిది కాదు. ముఖ్యంగా దీంట్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఉన్నారు, తెలుసా మీకు? ఆవిడ స్పందించబడడం ఏంటండి? ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆడపిల్ల ఏడపిల్లని ఒక టీవీలో ఉన్న యాంకర్ గారు మీ ఆవిడ ఎక్కడ ఆవిడ అనేది కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి నేను ఎక్కడ ఉంటాను, ఇక్కడ నేను తెలంగాణలో ఉన్నా, తెలంగాణలో పుట్టాను పెరిగాను, అక్కడ పిల్లల కన్నా నా జీవితం చావరు అంతా తెలంగాణ, పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటంటే 100 సార్లు కొండ బద్ద కొట్టి చెప్పారు ఆవిడ. పక్క రాష్ట్రం పేరు కూడా, ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేదు ఆవిడ. కానీ నాలంటే వాళ్ళకి తెలుగు జాతి మొత్తం నాది కావాలనుకుంటా. న్యాయం జరగాలి అన్ని ప్రాంతాలకి. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. ఇండియా బాగుండాలి, ముందర నా తెలుగు జాతి బాగుండాలి, 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఎక్కడ బాగుండాలి. ఫస్ట్ ప్రయారిటీ. ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం చేస్తున్నారు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ పాలకులందరూ. తెలుగు జాతికి న్యాయం జరగాలని కోరుకునేవాడిని కాబట్టి నేను ఎక్కడ స్పందిస్తాను, నాకు హక్కు ఉంది. మరి ఆవిడ ఆ పక్క రాష్ట్రం సంబంధం లేదన్నారు. అందుకని తిరిగి నా విన్నపం ఏంటంటే, వారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హక్కులు పక్క పోయినాయి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష స్థానంలో కూర్చుని గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు ఆవిడ అన్నగారి మీద ఆస్తి విషయం మీద స్పీచ్లు ఇస్తూ ఉన్నారు, కుండ బద్దలు కొడుతున్నారు, దుమ్ము లేపేస్తున్నారు రాష్ట్రకు. దయచేసి వారు కావాలనుకుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తిరిగి పునరుద్ధరించుకుని వెళ్ళొచ్చండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి జరుగుతున్నప్పుడు ఇవాళ అందరూ మనం మాట్లాడడం కాబట్టి వాళ్ళు స్పందిస్తారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హెర్. ఇవాళ డెఫినెట్గా ఈ ఇష్యూని రాహుల్ గాంధీ గారు కూడా అడ్రస్ చేయాలని కోరుతున్నాను. ఇది పుష్ప ఇష్యూ, మనం డెఫినెట్గా మాట్లాడాలి. ఆయన లోపం ఉంటే డెఫినెట్గా చట్టం తను పని చేసుకెళ్ళాలి. ఆయన మీద తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. అబ్సల్యూట్ నో సెకండ్ థాట్ ఇన్ దట్. అనవసరంగా కక్షాదింపు చర్యలు వద్దు, తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. ఎందుకంటే పోలీసులకి అందరికీ వ్యవస్థకు సహకరిద్దాం. చాకులు లాంటి వ్యవస్థలో ఉన్నారు ఈ దేశ వ్యవస్థలో, రాష్ట్రాల వ్యవస్థలో చాకులు లాంటి వాళ్ళు, ఒక నిజాయితీ పరులు, డ్యూటీ మీద నిబద్ధత ఉండే వాళ్ళు, పోలీసు అధికారులు, మిగతా అధికారులు అందరూ ఉన్నారు. వి రెస్పెక్ట్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. ఎంత కసితో వస్తారని నిబద్ధత వస్తారు ఉద్యోగాలకు వచ్చే ముందు. రాజకీయ నాయకులు కొంత పడిపోయి ఉండదు. దీని మీద ఇక్కడ తెలంగాణలో సెటిలర్స్ కానీ లేకపోతే సెటిలర్ అనే పదం కూడా అనొద్దండి. ఎవరో ఒకరు సెటిలర్, ఇంతకుముందు చెప్పాను నేను, ఎవరు పెట్టుకున్నా తెలియదు. కానీ సెటిలర్ ఏంటండి పదం? ఒక రాష్ట్ర రాజధాని ఉన్నప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు సెటిలర్ కాదా? ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు బీహార్ వాళ్ళు సెటిలర్స్ కాదా? వాళ్ళ పండుగలు జరుపుకుంటే రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళ జీవితం ఇక్కడ సంపాదించుకుని రాజస్థాన్లో సౌదాలు నిర్మించుకుంటున్నారు. కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు 99% మంది అక్కడ ఎకరాలు అమ్ముకుని 200 గజం కొనుక్కుని ఇక్కడ పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళ తండ్రి సంఖ్యలో సంచేసుకొచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అన్ని ప్రాంతాల్లో అందరూ గొప్పవాళ్ళని చెప్పనండి, అన్ని ప్రాంతాల్లో మంచి వాళ్ళు ఉంటారు. కానీ
మా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్ కాదు, కోస్తా రాయలసీమ రాష్ట్ర రాజధానికి వచ్చిన సెటిలర్ అవుతాడండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. అలా రైట్. నాకు ఇంకొక విషయం చెప్పండి. ఒక పక్క నుంచి అంటే ఆల్మోస్ట్ చాలా మంది అంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు ఇక్కడికే వచ్చి ఉన్నారు చాలా మంది. ఆధార్ బీయింగ్ క్యాపిటల్ బీయింగ్ మొత్తం అందరూ చేశారండి. పాలకులు చంద్రబాబు నాయుడు గారి నుంచి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఎవరు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా హైదరాబాద్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అవును అవును. అంటే చిన్న సిటీ అని కాదు. నేను నా దగ్గర ఆధారం ఉన్నది అంటే నేను పుస్తకాలు రాశాను. ఇది కావాలంటే మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన రఘునందన్ రావు గారో కేసీఆర్ గారో లేదా కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి నా పుస్తకాలు. చదవమండి, ఇంత 400 పేజీల పుస్తకాలు ఉన్నాయి. నేను రాసు దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అది అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. బట్ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి కించపరిచినట్టే కదా ఇది. కించపరిచి హేళన చేసినట్టు, అవమానపరిచినట్టు, చలనచిత్ర నటులను అవమానపరిచినట్టు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి, రాంగ్. ఇప్పుడు చలనచిత్రం ఒక్కటే కాదు, నువ్వు ఆంధ్ర ఓడివి, నువ్వు బతకడానికి వచ్చావనే మాటను అసలు ఏ విధంగా చూడొచ్చు? చాలా అసహ్యకరం. ఎందుకు మాట్లాడుతున్నా తెలియదు. అది మంచి పద్ధతి కాదు. అబ్సల్యూట్ దీని మీద అంటున్నాను. వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. వెంటనే తక్షణం చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మైనస్ కనిపిస్తుందండి. రాహుల్ గాంధీ గారు కూడా చర్య తీసుకోవాలి. ఈ మాటలు రేపు పొద్దున్న ఇంకా ఏ రకంగా వివాదానికి దారి తీయొచ్చు చెప్పండి. ఇవాళ దాన్ని వెంటనే ఖండించాలని కోరుతున్నాను. వెనక్కి తీసుకోకపోతే ఎలా ఉంటుంది అసలు? ఎలా ఉంటుందనేది ఎన్నికల్లో మాట్లాడదామండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరేం చేయగలేదు. ఎన్నికల్లో మాట్లాడాలి. ఆ లోపం ఏం చేయాలి? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీ వాళ్ళు మంచి పద్ధతి కాదని చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ మాట్లాడితే అది కూడా తప్పే. అది వేరే. జాతీయ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారండి? కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతానన్న రాహుల్ గాంధీ గారు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటే ఇవాళ నెగిటివ్గా తీసుకొస్తుంది. ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం కాదా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. తక్షణమే ఇలాంటి చర్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. సినిమా పరిశ్రమ పాప మా బాబు దగ్గరికి వెళ్ళి చూడాల్సిన జగపతి బాబు గారు వెళ్ళి చూసి వచ్చారు. నాట్ డినైయింగ్ దట్. ఇవాళ చూద్దామండి ఏం జరుగుతుందో చూద్దాం.